కొబ్బరి బూరెలు ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుంటాయి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ముందుగా 2 కేజీల బెల్లం అయితే తీసుకోవాలండి. ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని మెత్తగా అయితే చేసుకోవాలి. ఏదైనా బరువు దాంతో కొట్టి చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ బెల్లం అయితే వేసేయాలండి. చూసారా, ఇట్లా పీసెస్గా అయితే చేసుకోవాలి. మనం మెత్తగా చేసుకున్నాం కదా, దానికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా 1 టీ గ్లాసు లేదా 2 టీ గ్లాసు వాటర్ అయితే వేసుకుని బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలండి. మొత్తం కరిగిపోవాలి బెల్లం. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు, మళ్ళీ పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుంది, గ్యాస్ వేస్ట్ అయిపోద్ది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. ఇట్లా తిప్పుతూనే ఉండాలండి పాకం వచ్చేంత వరకు, లేదంటే ఒకే చోట అతుక్కుపోయి పాకం కదలదనమాట. సో మొత్తం జాగ్రత్తగా చేయాలి. ప్రాసెస్ మొత్తం ఎక్కడా కూడా తడబడకూడదు. చూసారా, ఇలాగైతే మెల్ట్ అయిపోయింది, మొత్తం పాకం అయితే వచ్చేస్తుంది. దీన్ని మీరు ఇట్లాగే తిప్పుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. పాకం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ముందుగా కొన్ని వాటర్ అయితే తీసుకుని ఇట్లా దగ్గరకైతే చేసుకోవాలండి. దాంట్లో పాకం వేసుకుని బాగా గట్టిగా ఉండయిందంటే పాకం వచ్చినట్టండి. లేదు వాటర్లో కలిసిపోతుందంటే ఇంకా రాలేదు, మనం ఇంకా దాన్ని మరిగించాలి అన్నట్టు చేయాలి. ఇక చూసారా, ఇట్లా పట్టుకోనికి వీలు ఉండాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంతేనండి. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలండి. మెత్తగా తరిగినటువంటి కొబ్బరి పొడి అండి. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోండి. నేనైతే మిక్సీ పట్టి కొంచెం షుగరు అట్లాగే యాలకులు మిక్సీ పట్టి వేసాను. దీన్ని బాగా ఉడికించుకోవాలండి కొబ్బరి కూడా. ఇక్కడైతే నేను 2 కేజీల బియ్యానికి 4 కేజీలు తడిపిండి అయితే వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువే పట్టుకోండి తడిపిండి, ఎందుకంటే ఒక తడిపిండి ఎక్కువ ఉండటం వల్ల నష్టమైతే లేదండి. ఒక రవ్వంత ఎక్కువైనా కానీ మనం వేసేయచ్చు. అట్లా పాకం మొత్తం తిప్పుకోవాలండి ఒక కర్ర సాయంతో. ఇప్పుడు ఆ చలివిడి మొత్తం ఆరిపోకుండా దాని మీద నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. మనకు ఎంతైతే కావాలో తీసుకుని దాన్ని ఇట్లా కొబ్బరి బూరి షేప్లో అయితే చేసుకుని వేడి వేడి నూనెలో అయితే వదులుకోవటమేనండి. కొంచెం నిదానంగా చేసుకోండి, మళ్ళీ వేడి వేడి ఆయిల్ కదా మీద పడుతుంది, జాగ్రత్తగా చేయండి. కొత్త వాళ్ళైతే, అలవాటు ఉన్న వాళ్ళైతే దెబ్బ ఆగిచ్చేస్తారు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి కొబ్బరి బూరెలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా నచ్చేసినాయి కొబ్బరి బూరెలు, ఈజీగా తినేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.